దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికి కూడా వందనాలు. కొన్ని పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యము మనకేమని జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నేను ఎన్నడూ విడవడు, ఎన్నడూ కూడా ఎడబాయడని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎడబాసేవాడు కాడు అని చెప్తా వచ్చాడు. అంతేకాకుండా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చూస్తూ ఉంటే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు కదా, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచూచూ ఉండును అని చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుని యొక్క కన్నులు సమస్తం కూడా చూస్తూ ఉన్నాయి. ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మనం అనుకోవచ్చు మనం చూడట్లేదు అనుకొని, లేకపోతే చెడ్డవాడిని చూడట్లేదు, వాడు బాగుపడుతున్నాడు, ఆయన మనల్ని చూడట్లేదు, మనం అలాగే ఉండిపోయాం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని యొక్క నేత్రమట భూలోకం అంతా కూడా సంచారం చేస్తూ ఉంది, అది అందరినీ కూడా చూస్తూ ఉందని చెప్తున్నాడు. దేవుని యొక్క నేత్రానికి మరుగైనది ఏది కూడా లేదని చెప్తా వచ్చాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. దేవుడు మనం చూస్తున్నాడు కనుక ఆయన మనం చూస్తున్నాడటువంటి ధైర్యంతో మనము ప్రభువుని మహింపరిచే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే 33వ కీర్తనలో కూడా 13, 14 వచనాలు చెప్తున్నాడు, ఆ యెహోవా ఆకాశంలో నుంచి కనిపెట్టి చూస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన ప్రతి వారిని కూడా ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. తాను ఉన్నటువంటి నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరినీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు అని చెప్తున్నమాట. దేవుడు ఎవరిని కూడా చూడకుండా ఉండేవాడు కాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మన యొక్క జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనం చూసేవాడే, ఆయన మనం చూస్తున్నాడు. అందుకొరకే బైబిల్లో మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆదికాండంలో 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయనకి చూచుచున్న దేవుడు అన్న పేరు పెట్టబడింది. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? హాగరు గురించి మాట్లాడుతున్నాడు. హాగరు ఇప్పుడు ఎక్కడుందాయా అంటే ఒక అరణ్యంలో ఉంది. ఎందుకు? శారమ్మ దగ్గర నుంచి ఆమె పారిపోయింది. దేవుని యొక్క మాట వినకుండా శారమ్మ ఏం చేసిందంటే దేవుని వాగ్దానాన్ని దేవుడు సంపూర్తి చేయలేదనుకొని, దేవుడు నన్ను చూడలేదనుకొని హాగర్ని అబ్రహాంకి ఇచ్చింది. ఎప్పుడైతే హాగర్ గర్భం దాల్చిందో శారమ్మకి ఏమైంది? అసూయ కలిగింది. శారమ్మకు అసూయ కలిగి శారమ్మ ఏం చేసిందట, హాగర్ని ఇంటిలో నుంచి తరివేసింది. అది ఉండటానికి వీల్లేదని చెప్పి ఎన్నో బాధలు పెట్టడం ప్రారంభించిందనమాట. ఈ బాధలు పెడతా ఉన్నప్పుడు ఏం చేయబడింది? హాగరు శారా దగ్గర నుంచి పారిపోయింది. శారా దగ్గర నుంచి పారిపోయి అరణ్యంలో ఏడుస్తూ ఉంది, అరణ్యంలో రోద పెడతా ఉంది, బాధపడతా ఉంది. దేవుడు చూడలేదనుకుంది, దేవుడు నా ఎడల కనికరం చూపించలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసి అనుకొని ఆమె ఎంతగానో బాధపడతా ఉన్నట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఆమె దగ్గరకు వచ్చి దేవుని దూతంతో మాట్లాడుతుంది కదా, ఆలోచిస్తా ఉంటే 8వ వచనం దగ్గర నుంచి, శారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అదే నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోతున్నాను అని చెప్తున్నాడు. అని చెప్తాడా? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఆమెనే చూశాడు, దేవుడు చూశాడు. అబ్రహాము శారమ్మ ఆమెను తోలేస్తా ఉంటే ఊరకనే ఉన్నాడు, ఏమనలేదు. అవునా? ఏం మాట్లాడలే, ఊరుకున్నాడు. ఎందుకనంటే ఆమె పంపించేస్తుంది, ఆయన మాట్లాడకుండా ఉండిపోయాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము చూడలేదు, కానీ దేవుడు ఆమెను చూశాడు, దేవుడు ఆమె బాధను చూశాడు.
ఆమెకున్నటువంటి సమస్యని దేవుడు చూశాడని చెప్తున్నాడు. అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. దేవుడు తెలియదా? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుందో దేవుడు తెలియదా? దేవుడు తెలుసు. అయితే ఇక్కడ హాగరు తెలియదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తుందో హాగరు తెలియదు. ఎందుకంటే ఏ గమ్యము లేకుండా బయటకు వచ్చేసింది. ఏ గమ్యం అనేది లేకుండా ఏం జరగబోతుందో అనేది తెలియకుండా ఆమె బయటకు వచ్చేసింది. గర్భంతో ఉంది, బయటకు వచ్చేసింది. ఆ అరణ్యములో నీటి బుగ్గ దగ్గర ఆమె కూర్చొని ఉంది, అక్కడ ఉంది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే, నేను పారిపోయి వచ్చానే అని చెప్పింది. అప్పుడు దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళి మరలా నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణగి ఉండమని దానితో చెప్పాను అన్నాడు. నువ్వు మరలా వెనక్కి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద ఉండు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడా అంటే, ఆయన చూసే దేవుడు. ఇప్పుడు ఆగరు ఇప్పుడు అరణ్యంలో ఉంది. అరణ్యంలో ఆమెకి తిండి తిప్పలు లేకుండా ఏమవుతుంది, కొన్ని దినాలకి ఆమె కాయలా పడి చనిపోవచ్చు, లేకపోతే ఏదో దుష్టముగా ఆయన లాక్కొని వెళ్ళిపోవచ్చు. అయితే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అయితే వెళ్ళిపోయేటప్పుడు కూడా అబ్రహాంతో దేవుడు చెప్తాడు కదా, ఇదిగో నీ యొక్క సంతానాన్ని ఆమె వల్ల కలిగి నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వదిస్తా అన్నాడు. శారమ్మ ద్వారా తర్వాత ఇస్సాకు జన్మించినప్పటికీ, ఇస్సాకు ద్వారా యాకోబు జన్మించినప్పటికీ, యాకోబు ద్వారా 12 గోత్రాలు జన్మించినప్పటికీ, వారిని ఇశ్రాయేలుగా ఎంచబడినప్పటికీ, అదే ప్రకారము హాగరు సంతానమైనటువంటి ఇస్మాయిల్ను కూడా 12 రాజులుగా చేశాడు దేవుడు. 12 గోత్రాలుగా ఈయన ఎంచితే వాళ్ళని 12 మంది రాజులుగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన చూశాడు అని చెప్తాం. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఆమెతో చెప్తున్నాడు కదా 10వ వచనం ముందు, మరి యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేస్తుందని, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతివై ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టేదవు అని చెప్పాడు. నీ మొర్ర విన్నాను, నీ స్థితిని నేను చూశాను, నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని నేను ఎరిగి ఉన్నాను, నీ సంరక్షణ చూసేవాడిని నేనే అని చెప్తున్నాడు. నేనే అని చెప్తున్నాడు కదా, ఏదో నీ గర్భమున కుమారుడు ఉన్నాడు కనుక అతనిని నేను విస్తరింపచేసి అతని సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను. అతని సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగును అని చెప్పాడు. లెక్కింప వీలు లేనంతగా విస్తారమగును అని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ దేవుడు హాగరుని చూశాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుందంటే, హాగరు ఏమంది, ఆమె దేవునికి ఏమని పేరు పెడుతుంది, సూచించున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడినటువంటి యెహోవాకు పెట్టెను అని చెప్తుంది. ఎలా అనగా, నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకుంది అని చెప్తున్నాడు. దేవుడు ఆమెను చూశాడు కాబట్టి, దేవుడు ఆమె మొర్ర విన్నాడు కాబట్టి, దేవుడు ఆమె యొక్క జీవితంలో ఆమె సంతానాన్ని ఆశీర్విస్తా అన్నాడు కాబట్టి, దేవుడు ఆమె సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు కనుక, అది లెక్కకు మించిందిగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు. తరిమివేయబడ్డటువంటి హాగరు దేవుడు చూడలేదు అనుకొని పారిపోయింది. కానీ దేవుడు ఆమెను చూశాడు. ఆమె శ్రమలో దేవుడు ఆమెను చూశాడు. ఆమె యొక్క శ్రమను తీర్చాడు. ఆమె మరలా శారా దగ్గరకు పంపించి కుమారుడు పుట్టే వరకు అక్కడే ఉంది. అక్కడ 13 సంవత్సరాలు ఆ పిల్లవాడు పెరిగే వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాము ఆ పిల్లవాడితో పాటుగా సున్నతి చేయించుకొని అతని సంతానంగా ఎంచబడినటువంటి వాడుగా చేయబడ్డాడు. ఎందుకంటే వాళ్ళని చూశాడు దేవుడు. ఇక్కడ హాగర్ని చూశాడు. హాగర్ ఉన్నటువంటి ఆ శ్రమలో ఆయన తోడుగా ఉండి ఆమెను ఆదరించి ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు అని చెప్తున్నాడు. అలాగే మనం గమనిస్తూ ఉంటే మరొక సంఘటన, ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనంలో, లేయా దేశింపబడుతా
యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. గమనించారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? లేయా దేశించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు. అయితే రాహేలు గుడ్రాలుగా చేయబడింది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ సంగతి మనకు బాగా తెలిసిందే. ఈ యొక్క వృత్తాంతం అంతా మనం బాగా ఎరిగిన వారమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యాకోబు. యాకోబు ఏం చేశాడు? అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? తల్లి మాటిని తన మామయ్యటువంటి లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క పదనారాంకి వెళ్ళిపోయాడు లాబాన్ దగ్గరికి. పదనారాంలో నాబాన్ దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఇక్కడ ఎవరిని చూశాడు? రాహేలు చూశాడు. రాహేలు చక్కనిది. రాహేలు చక్కనిది. అంతేకాకుండా ఆమె మంచి పని చేయగలిగినటువంటి పనివంతురాలు కనుక ఆమెను చూశాడు. ఆమెను చూసామనుకున్నాడంటే ఈయన వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసి ఇంటికి తేపడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది? రాహేల్ను ప్రేమించి చెప్తున్నాడు కదా, ఇదిగో మరి నీ కుమార్తె నాకు ఈమని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు నాకు ఊడిగం చేయి, 7 సంవత్సరాలు నాకు పని చేయి, దాసుడుగా ఉండు, నాకు కొలువు చేయమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? రాహేల్ను ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరి కొరకు? రాహేలు కొరకు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత 7 సంవత్సరాలు కొలువు అయిపోగానే ఏందా నా సంగతి అని అడిగాడు మామని. రేపే పెళ్ళయ్యా అని చెప్పాడు. చీకట్లో పెళ్లి చేసాడు. లైట్లన్నీ ఆపేసి కూతురుని పంపించేశాడు. తీరా లోపలికి వెళ్ళినాక తెల్లారి చూసేలకు ఎవరున్నారు అక్కడ? రాహేల్ లేదు. ఎవరున్నారు? లేయా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే లేయాని ఏం చేశాడంట? ద్వేషించాడు. యాకోబు లేయాని ద్వేషించాడు. ఎందుకు? రాహేల్ని ప్రేమించాడు కాబట్టి. ఆ పైన మనం చూస్తామంటే యాకోబు రాహేలును ప్రేమించాడు అని చెప్తున్నాడు. అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతడు మరి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇదంతా అయిపోగానే తెల్లారి బయటకు వచ్చినాక ఇదేందా ఎలా చేసావు మోసం అంటే, మా ఊర్లో ఆచారం రా బాబు, ఇది పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి మేము చేయడానికి వీల్లేదు కాబట్టి పెద్దాన్ని నీకు ఇచ్చాను, అది కూడా కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. యాకోబు ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైందంటే యాకోబుకి రాహేల్ నుంచి పెళ్లి చేశాడు. ఎవరు? లాబాన్. ఇప్పుడు ఏమైంది తెలుసా? రాహేల్ని యాకోబు కూడాడంట కానీ గర్భం తెరవబడాల. కారణం ఏంటంటే లేయా ద్వేషించబడింది. ద్వేషించబడిన లేయాను దేవుడు చూశాడు. గమనించారా? లేయా ద్వేషించబడింది కాబట్టి లేయా ద్వేషించబట్టడం దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచాడట. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భం తెరబడినప్పుడు ఏమైందంటే ఆమె కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టిందట? నా పెరివి నన్ను ప్రేమించను కదా అని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. యెహోవా చూచాడు కాబట్టి లేయాను ద్వేషించటము దేవుడు ఏం చేశాడు? లేయాకే న్యాయం తీర్చాడు. ఆ ద్వేషించబట్టం గమనించి ఆ దేశాన్ని తీసివేశాడు. ఆ ద్వేషాన్ని తీసివేసి ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏదైనా అంటే రాహేలు గర్భాన్ని మూసివేసి లేయా గర్భాన్ని తెరిచాడట. కనుక లేయా గర్భవతి కుమారుని కన్నది, రాహేలు గుడ్రాలుగా గర్భము మూయబడింది అని రాస్తున్నాడు. శ్రమలో ఉంటే దేవుడు నిన్ను చూసేవాడు. హాగరు శ్రమలో ఉంటే హాగను చూశాడు. తరిమేయబడితే హాగను చూశాడు. అలాగే ద్వేషించబడినటువంటి లేయాను దేవుడు చూశాడు. అయితే ఇక్కడ లేయా ద్వేషించబడింది కాబట్టి ఆమె జీవితం అనుకుంది. ఎందుకో ఇక నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు అనుకుంది. ఆ ద్వేషంతో ఆమె మరి నలిగిపోయినటువంటిదిగా చేయబడింది. కానీ దేవుడు ద్వేషించబడ్డ ఆమెను చూశాడు. 33వ వచనం చూడండి. యెహోవా నేను ద్వేషించబడిన సంగతి
యెహోవా విన్నాడు. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. కాబట్టి ఆమె గర్భాన్ని తెరిచాడు. అలాగా ఒకటిగాడు తిరగాడు. ఎంతమంది తెలుసా? రూబేను కంది, షిమ్యోను కంది, ఆ తర్వాత లేవీని కంది, తర్వాత యూదాను కంది. మరలా దేవుడు లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా 2 కుమారులను ఇచ్చాడు, ఒక కుమార్తెనిచ్చాడు. కనుక ఆ దేవుడు దేశించబడినటువంటి లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నా సరే, నువ్వు దేశించబడినటువంటి విధంగా ఉన్నా సరే, దేవుడు నిన్ను చూసేవాడు, నీ యొక్క మొరను వినేవాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుడు విన్నాడు, చూశాడు. కనుక ఆమె యొక్క ఆ దేశాన్ని దేవుడు తీసివేసి ఆమె జీవితంలో సంతోషాన్ని కలిగేటట్లుగా సంతానాన్ని కలుగు చేశాడు. అందుకని వాక్యం రాయబడుతుంది, సంతు లేని దానినే ఇల్లాలుగాను కుమారులు కలిగిన తల్లిగా చేస్తానన్నాడు. మరొకరు మనం గమనిస్తా ఉన్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచ్చినా మనం చూద్దాం. చూడండి, 38 సంవత్సరాల నుంచి యెరూషలేములో ఉన్నటువంటి గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతస్దా అనేటువంటి ఆ స్థలములో ఒకడు పడి ఉన్నాడు. ఎంతకాలం పడి ఉన్నాడట? 38 సంవత్సరాలు ఉన్నాడు. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, ఆ మెట్ల మీద, కోనేటి దగ్గర. అయితే ప్రతిరోజు కూడా ఒక దూత వచ్చి ఏం చేస్తుందట? కోనేరులో నీళ్లు కదిలిస్తా ఉంది. కోనేరులో నీళ్లు కదిలిస్తా ఉంది. ఎప్పుడైతే దూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలిస్తుందో, మొట్టమొదట ఎవడు ఆ నీటిలో దిగుతాడో వాడికి స్వస్థత కలుగుతుంది. అది బెతస్దా కోనేరు, అది స్వస్థపరిచే కోనేరు. అయితే ఇక్కడ దూత వచ్చి మొట్టమొదట కదిలించినప్పుడు, నీటిని కదిలించినప్పుడు దిగినవాడు స్వస్థత పొందుతున్నాడు. అయితే 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, మెట్ల మీద. ఆ మెట్ల మీద పడి ఉన్నాడు వాడు. కానీ వాడిని పట్టించుకున్నవాడు లేడు కదా, వాడిని పట్టించుకున్నవాడు లేడు. అందుకని ఏం చెప్తున్నాడు? అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు కోనేట్లోనికి దించుటకు నాకు ఎవ్వడునో లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో చెప్పాను. గమనించారా? వాడి పరిస్థితి ఏంది ఇప్పుడు? వాడికి సహాయం చేసేవారు లేరు, వాడిని పట్టించుకునేవాడు లేరు. కానీ ఇక్కడ దేవుడు పట్టించుకునేవాడని చెప్తున్నాడు, దేవుడు సహాయం చేసేవాడని చెప్తున్నాడు. ఒకవేళ 38 సంవత్సరాల నుంచి మనం ఊహించినట్లయితే, ఒకవేళ 38 సంవత్సరాలుగా మెట్ల మీద ఉన్నాయంటే వాడు ఏదో ఒక విధంగా మెల్లమెల్లగా కొంచెం కదిలించుకున్నా కానీ ఒళ్ళు, వాడు ఒక రోజు రాకపోయినా కానీ కనీసం 10 రోజుల్లోనో లేకపోతే ఒక నెలలోనో మెల్లగా కింద మెట్టు దాకా వచ్చేవాడు. అవునా? కింద మెట్టు దాకా వచ్చేవాడు. కానీ వాడి జీవితం ఏంటంటే, పడితే చచ్చిపోతానేమో, పడితే నీళ్ళలో పడిపోతాను, చచ్చిపోతానటువంటి బాధలో ఉన్నాడు. అది కదిలిచ్చినప్పుడే నేను అందులో దిగాలనుకుంటాను వాడు. కానీ వాడిని తీసుకెళ్లేవాడు లేరు, వాడిని తీసుకెళ్లేవారు లేరు, వారికి సహాయం చేసేవాళ్ళు లేరు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎవడు కూడా పట్టించుకునేవాడు లేడు. అయితే దేవుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని ఏం చేస్తాడంట? పట్టించుకున్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి సహాయం చేశాడు. ఎందుకంటే నీకు సహాయం చేయు దేవుణ్ణే నేనే అని చెప్తున్నాడు. మనకు సహాయం చేసేవాడు ఆయనే, మనల్ని బలపరిచేవాడు ఆయనే, మనల్ని ఉద్ధరించేవాడు ఆయనే, మన జీవితాలకు కావలసిన మేలును చేసేవాడు ఆయనే, మనకు స్వస్థపరిచేవాడు ఆయనే. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనకు సహాయం లేకపోయినప్పటికీ దేవుడైన యెహోవా నుంచి మనకు సహాయము కలుగుతుందని చెప్తున్నాడు. దావీదు కూడా అంటా ఉంటాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో కొండల తట్టు నేను చూస్తున్నాను అంటాడు. కొండల తట్టు నేను చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవా వలన కలుగుతుందని చెప్తున్నాడు. ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చిందట? యెహోవా వలన కలుగుతుంది. ఎందుకంటే ఆయన సహాయం చేసేవాడు. యేసు ప్రభువు దేవుడు మనకు సహాయం చేసేవాడు.
ఆయన మనల్ని పట్టించుకునేవాడు. ఆయన మనల్ని పట్టించుకునేవాడు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మన జీవితం ఎలా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ద్వేషించేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక కుంటోడుగా ఉన్నాడంటే వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే పట్టించుకుంటారు కదా. ఆ కుంటోడిని ప్రేమ లేకపోతే పట్టించుకోలేరు. ఎవడో కూడా ఏదో ఒకటి పెడుతున్నాడు కానీ వాడిని నీటిలో దింపేవాడు లేడు. వాడు తల్లిదండ్రులు బహు చనిపోయి ఉంటారు, 38 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వాడికే. వాడు అన్నదమ్ములు ఉన్నాయంటే ఈ కుంటోడితో మనకెందుకురా, ఈ బాధ అంతా మనకెందుకురా, ఆ దూత ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు నీళ్ళు కాదు ఇచ్చిందో, ఆ జనంలో మనమేడ ఉంటాం అక్కడ అనుకొని వాళ్ళు వదిలిపెట్టి ఉండొచ్చు. ఇంటి వాళ్ళు పట్టించుకోలేదు, పక్కన ఎవడని పట్టించుకుంటాడా? ఇంటోడో పట్టించుకోదు, పక్కనోడు ఎవడు కూడా మనం పట్టించుకోడు. విడిచిపెట్టేటువంటి పరిస్థితి, విడిచిపెట్టేటువంటి పరిస్థితి. అందుకొరకే ఇక్కడ ఆ విడిచిపెట్టేటువంటి వాడిని, ఎవరు పట్టించుకున్నటువంటి వాడిని, ఏ సహాయం లేకుండా నిస్సహాయంగా ఉన్నటువంటి వాడిని దేవుడు పట్టించుకోవడానికి వచ్చాడు. ఆయన వాడికి సహాయం చేయడానికి వచ్చాడు. ఆయన వాడికి సహాయం చేయడానికి వచ్చాడు. ఎందుకని ఏమన్నా అంటే 8వ వచనంలో, యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. హల్లెలూయా. ఏమైంది ఇక్కడ? 38 సంవత్సరాల నుంచి ఎవడు పట్టించుకోలేదు, ఎవడు వాడికి సహాయం చేయలేదు, వాడికి వాడు కూడా ప్రయత్నం చేయలేదు లోపలికి వెళ్ళి పడటానికి. కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. కానీ యేసు క్రీస్తు వారు వచ్చి ఏం చేశారంట, అయితే నీ పరుపెత్తుకొని నువ్వు లెగమని చెప్తున్నాడు. నీ పరుపెత్తుకొని నువ్వు లెగు అని చెప్పాడు. విచిత్రమైన మాట కదా. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. చాలా విచిత్రమైంది. వాడు కాళ్ళు చేతులు పనిచేయవు, వాడి ఒళ్ళే వాడికి 38 సంవత్సరాల నుంచి కోనేట్లో దిగటానికి సహకరించలేదు. అలాంటి వాడి దగ్గరకు వచ్చి ప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకో, నువ్వు నడు. వాడికి ఆశ్చర్యం వేసి ఉంటుంది కదా. చుట్టూన్న వాళ్ళకి కూడా వింత అనిపించుంటుంది. ఏం చెప్తున్నాడు ఈయన? పొలం మైండ్ నుండి చెప్తున్నాడా, వాడెవడో తెలిసి చెప్తున్నాడా అనుకొని ఉంటారు. అయితే వాడు తన జీవితంలో దేవుడు సహాయం చేయటానికి వచ్చాడని ఎరిగాడు. దేవుడు పట్టించుకోవడానికి వచ్చాడని ఎరిగాడు. పట్టించుకోవడానికి వచ్చాడని ఎరిగాడు. వాడు కాళ్ళు పని చేయకపోయినా, చేతులు పని చేయకపోయినా, శరీరం వాడికి సహకరించకపోయినప్పటికీ యేసు ప్రభు వారు చెప్పాడు కనుక, ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి, ఆయన మాటలో స్వస్థత ఉంది కనుక, ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి వాడు వెంటనే ఏం చేశాడు? వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. దేవుడు పట్టించుకునే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు. మనల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, మనకెవడు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, ఇబ్బందులో ఉన్నవారిని చూస్తున్నాడు, ద్వేషించబడిన వారిని చూస్తున్నాడు, ఏ ఆదరణ లేకుండా ఉన్నవారిని చూస్తున్నాడు, ఎవరు పట్టించుకోవాలని వారిని చూస్తున్నాడు, ఎవడు సహాయం చేయకుండా అలాగే నిస్సహాయం ఉన్న వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకెవడు సహాయం చేయకపోయినా నేనున్నాను నీకు సహాయం చేసేవాడని చెప్తున్నాడు. ఎవడు కూడా మనల్ని పట్టించుకోకపోయినా నేనున్నా నిన్ను పట్టించుకునేవాడని చెప్తున్నాడు దేవుడు. కనుక వాడితో నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకొని నడువు అనగానే దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు. దేవుని మాటలందు విశ్వాసం ఉంచి ఇది నాకు సహాయం చేసేవాడని ఎరిగాడు. కాబట్టి వాడు వెంటనే స్వస్థత పొంది ఉన్నాడు. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. ఒక రోజుకి ఒకడినే స్వస్థపడతాడు. మరి వీడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఎంతమందిని చూశాడు స్వస్థపడంతో? ఒక సంవత్సరానికి 365 మందిని చూశాడు వాడు. 38 సంవత్సరాల్లో సుమారుగా
13,870 మందిని స్వస్థపంతం చూశాడు వాడు స్వస్థత పొందల. అయితే యేసు ప్రభు వారు వచ్చి వాడిని స్వస్థపరిచాడు. పట్టించుకోకుండా ఉన్నటువంటి వాడిని, నిస్సహాయంగా ఉన్నటువంటి వాడికి ఆయన పట్టించుకొని వాడికి సహాయం చేసి వాడి జీవితానికి మేలు చేశాడు అని చెప్తున్నాడు. మేలు చేశాడు. మరొకరు మనం గమనించినట్టయితే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు కదా, యెషయా గ్రంథమందు 38వ అధ్యాయంలో 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీటి విడుదల చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చిదను, మరియు ఈ పట్టణమును కాపాడుచు నిన్నును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. చాలు. ఏమన్నాడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు? హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన పితరుడైనటువంటి దావీదులాగా దేవుని యందు భయభక్తులు కలిగి మంచి నడవడి కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వాడు. కానీ ఏమైంది తెలుసా? ఇప్పుడు ఒక మరణకరమైన రోగం వచ్చేసింది. మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు మంచం పట్టాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓ ప్రక్కన ఏమైంది? అషూరు రాజులు వచ్చి రాజ్యం మీద దండెట్టడానికి వచ్చారు. ఇంకో పక్క వేరే రాజులు వాళ్ళతో కలిసిపోయి ఇప్పుడు దేశాన్ని వాళ్ళు ఆక్రమణ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో ఏం చేయాలి అర్థం కాక ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్పాడంటే, యెషయాని పిలిచి, నువ్వు వెళ్ళి హిజ్కియాతో మాట చెప్పు, నీ సమయం అయిపోయింది, మరి నీ యొక్క జీవితంలో నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి, నీ పితరులతో నువ్వు చేరబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పేశాడు. వెంటనే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఇక్కడ 2వ వచనం చదవండి, 38వ అధ్యాయంలో. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా ఏం చేశాడు? ఆయన అయ్యో బాబో అని నెత్తి కొట్టుకుంటా గుండ్లు కొట్టుకుంటా బోరున ఏడవలేదు. కొడుకుల్ని పిలిచేసి అయ్యా చచ్చిపోతున్నానని చెప్పలేదు, భార్యను పిలిచి ఏదో చచ్చిపోతానని చెప్పలేదు, రాజ్యం గురించిన సంగతులు ఎవరితో ఏం చెప్పలేదు. ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, గబగబా లేచి మంచం మీద నుంచి కథలు లేకుండా మంచం మీద ఉన్నాడు. అలాంటి వాడు ఏం చేశాడు? గబగబా లేచి గోడ తట్టు తిరిగాడు. గోడ తట్టు తిరిగాడు, యెరూషలేము వైపు తిరిగాడు. అంటే దేవాలయం ఉన్నట్టుంటే గోడ తట్టు తిరిగాడు, తూర్పు తట్టు తిరిగాడు. ఆ గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చెయ్యంగానే ఏమైంది తెలుసా? వెంటనే దేవుడు మనసు మార్చుకున్నాడు. వెంటనే దేవుడు మనసు మార్చుకున్నాడు. దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించుతిని, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నేను నీకు ఇచ్చేదను అని జ్ఞాపకం చేశాడండి. యెషయా అట ఆ మాట చెప్పి ఇంకా బయటికి వెళ్ళలేదు. ఆ మాట చెప్పి ఇంకా బయటికి వెళ్ళలేదు. వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించి యెషయాని చెప్తున్నాడు, మరి నువ్వు త్వరగా లోపలికని, నువ్వు మన లోపలికి ప్రభా ఎందుకయ్యా అంటే, నువ్వు వెళ్ళి హిజ్కియా చెప్పు, నేను అంగీకరించానని చెప్పన్నాడు. ఇప్పుడే కదా నేను చచ్చిపోతావు అని చెప్పావంటే నీకెందుకు ఈ సంగతులన్నీ, నేను చెప్పింది పోయి చెప్పు అని చెప్తున్నాడు. మనమేమంటాము? దేవా ఇప్పుడే చచ్చిపోతానని చెప్పావు కదా, ఏందా నువ్వు మళ్ళీ వెళ్ళి నువ్వు చచ్చిపోవని చెప్పమంటున్నావు. యెషయా కూడా ఆశ్చర్యం అనిపించుంటుంది.
ఇదేంటి దేవుడు ఇప్పుడే కదా చెప్పాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళని చెప్పాను, వచ్చేసి నేను ఇంకా బయటకు రాకమునిపే మరి నువ్వు వెళ్ళి చెప్పమంటున్నాడు ఏంటి అనుకొని మరలా లోపలికి వెళ్ళి ఏం చెప్తున్నా అంటే, దేవుడు నీ ప్రార్థన విన్నాడు అన్నాడు. దేవుడిని కన్నీళ్లు చూశాడు, దేవుడిని ప్రార్థన విన్నాడు, దేవుడు నీకు ఆయుష్నే పొడిగించాడు. ఎంత గొప్ప సంఘటన కదా. ఎందుకంటే దేవుడు కన్నీళ్లు విడిచినప్పుడు చూసేవాడు, దేవుడు ప్రార్థన చేసినప్పుడు చూసి ఆలకించేవాడు. కన్నీటి ప్రార్థన దేవుడు విఫలం చేయడు, మన కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ కన్నీటి ప్రార్థనని వ్యర్థం కాకుండా నీ కన్నీటిని ఆయన కవలలో దాచి ఉంచేవాడు, ఆయన బుడ్డిలో దాచిపెడతాడట. నీ కన్నీరు ఒక దినాన లెక్కించబడితే అని చెప్తున్నాడు. లోకంలో వచ్చే కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు ఎంత ఏడ్చినా కానీ దేవుడు వాటిని లెక్క పెట్టడు, వాటిని తన బుద్ధిలో దాచిపెట్టడు. అయితే ఎక్కడ ఏ కన్నీటిని దేవుడు దాచిపెడతాడు? నువ్వు ప్రార్థనలో కార్చిన కన్నీరు ఆ దేవుడు లెక్క పెడతాడు. నువ్వు ప్రార్థనలో నువ్వు విడిచిన కన్నీటి చుక్కలను తన బుడ్డిలో దాచిపెడతాడు. ఒక వ్యక్తిగా నీ యొక్క దుఃఖంతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చినా సరే అన్ని లెక్కలోకి రావు. దేవుని దగ్గర నువ్వు విడిచిన కన్నీటి చుక్కలు, ప్రార్థన ద్వారా నువ్వు విడిచిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క పెడతాడు. హిజ్కియా ఆయన శ్రమలో, బాధలో, రోగములో, మరణ పడకలో ఉండి దేవుని తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. వెంటనే ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ రోగాన్ని దేవుడు తీసివేశాడు. ఇక్కడ హిజ్కియాకి ఏం చేశాడు? దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నే పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆ మాట చెప్తే హిజ్కియా నమ్మల. దేవుడా, నువ్వు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, అవే బాగానే ఉంది, దాన్ని నేను నమ్మాలంటే గడియారపు ముళ్ళు 10 మెట్లు నీడ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుడు హిజ్కియాను చూశాడు, కన్నీటిని చూశాడు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు గాలిస్తే దేవుడు చూసేవాడు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఆలకించేవాడు. దేవుడు నీకున్న శ్రమను తీసివేసేవాడు. దేవుడు నీకున్న ద్వేషాన్ని తీసివేసేవాడు. దేవుడు నీకు పట్టించుకోకుండా ఉన్నటువంటి స్థితిలో, సహాయం చేయనటానికి ఎవడు లేనటువంటి స్థితిలో ఉన్న నీకు ఆయనను పట్టించుకొని సహాయం చేసేవాడు. నీకున్న రోగాన్ని తీసివేసి నీ జీవితంలో ఆయుష్ను పొడిగించేవాడు ఆయన. ఆయనకు సూచననిచ్చేవాడు ఆయన. ఆ సూచననిచ్చి నీ జీవితంలో ఆయన నేను ఉన్నాను అని చెప్పేవాడు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చూసేవాడు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని పట్టించుకునేవాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన జీవితాలకు ఆయన సహాయం చేయటానికి ఆయన మన దగ్గరికి వచ్చేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన చూచుచున్నటువంటి దేవుడు, ఆయన చూసే దేవుడు అని చెప్తున్నాడు. ఆయన చూడకుండా కన్ను లేనివాడు కాదు. ఆయన కనులు భూలోకం అంతా కూడా సంచారం చేసి చూస్తూ ఉన్నాయి. ఆయన చూస్తున్నటువంటి దేవుడు కనుక ఆ దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనకు సహాయం చేయటానికి నేను ఉన్నాను అని చెప్తున్నాను. ఏమన్నాడు? ఉన్నవాడునా అనువాడిని అని చెప్పాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన జీవితాలకు మేలు చేయటానికి, సహాయం చేయటానికి, మనల్ని పట్టించుకోవడానికి, మన కన్నీరు చూడటానికి, మన ద్వేషాన్ని గమనించి మనకు సహాయం చేయటానికి, మన శ్రమలో ఆయన మనకు తోడుగా ఉండటానికి నేను ఉన్నానని చెప్పాడు. ఆయనకు మనం ప్రార్థన చేసి ఆయన ద్వారా మన సహాయాన్ని పొంది మేలు పొందుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్టు ప్రార్థన చేసుకున్నాం. తనలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం.